పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరో. పైగా సినిమాకు 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. దీంతో ఇటీవల పవన్ తన ఆర్థిక స్థితి గురించి వెల్లడిస్తూ తన దగ్గర డబ్బు లేదని చెప్పారు. ఇక పవన్ తిరుపతిలో, అదేవిధంగా కాకినాడలో జరిగిన బహిరంగ సమావేశాల్లో మాట్లాడుతూ తన దగ్గర పెద్దగా డబ్బు లేదని చెప్పిన సంగతి విదితమే. దీంతో అత్యధిక పారితోషికం తీసుకునే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బు లేకపోవడం ఏమిటి అంటూ విమర్శకులు రకరకాల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ జీవన విధానంపై ఈ రోజు ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ అవసరాల కోసం, అదేవిధంగా తన కుటుంబం కోసం పెద్దగా సేవ్ చేసింది ఏమీ లేదని, పవన్ చాలా నిరాడంబరమైన జీవితం గడుపుతాడు. కానీ పవన్ దగ్గర ఎప్పుడూ ఉండే 12 మంది ఆఫీస్ స్టాఫ్ తో పాటు పవన్ ఫామ్ హౌస్ లో ఉండే 25 మంది స్టాఫ్ ను ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాడని, వారి జీతాలను ఇవ్వడానికే విపరీతమైన ఖర్చులవుతాయని ఆ జాతీయ పత్రిక వెల్లడించింది. అంతేకాకుండా పవన్ కు అభిమానుల నుంచి వచ్చే తాకిడిని తట్టుకోవడానికి పవన్ చుట్టూ ఎప్పుడూ ఉండే 12 మంది సెక్యూరిటీ ఉంటారని, వారి జీతాల ఖర్చులో అదనమని ఆ పత్రిక తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక పవన్ పారితోషికం 20 కోట్లు. కానీ అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆయన నటించిన సినిమాలు 2 మాత్రమే. ఇక పవన్ ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే కరిగిపోతాడని, అటువంటి సమయంలో పవన్ సాయం లెక్కలోకి తీసుకుంటే పవన్ ఖర్చు ఎంతో అర్థమవుతుందని వ్యాఖ్యానించింది ఆ పత్రిక. అంతేకాదు, ఇటీవల పవన్ చేపట్టిన తిరుపతి, కాకినాడ సభలు కూడా ఎవ్వరి నుంచి ఏమీ అడగకుండా ఆ సభల ఖర్చులు అన్నీ పవన్ వ్యక్తిగతంగా భరించిన విషయాన్ని కూడా ఆ పత్రిక ప్రముఖంగా పేర్కొంది. అయితే పవన్ లాంటి ఇమేజ్ ఉన్న ఒక నాయకుడు ఒక బహిరంగ సమావేశం నిర్వహిస్తే కోట్ల రూపాయల్లో విరాళాలు సేకరించి పార్టీ భవిష్యత్ అవసరాలకు వినియోగిస్తారని, అయితే ఈ విషయాలలో కూడా పవన్ సమకాలీన రాజకీయవేత్తల్లా ఉండకుండా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉండడంతో పవన్ నిరాడంబరంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నా తన చుట్టూ ఉన్న వారి కోసం పవన్ ప్రతి నెలా ఖర్చు చేయాల్సి వస్తుంది అంటూ పవన్ లైఫ్ స్టైల్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఆ పత్రిక. ఆ కథనాన్ని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అందుకే పవన్ కు మేము అభిమానులం కాదు భక్తులం అని అంటున్నారు.